నమస్తే. వెల్కమ్ టు చైత్రికాస్ కిచెన్. ఈరోజు మన చైత్రికాస్ కిచెన్‌లో అందరికీ ఉపయోగపడే ఒక మంచి యూజ్‌ఫుల్ హ్యాక్‌తో మీ ముందుకొచ్చేసాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది 5 కేజీల వరకు ఉండేటటువంటి బెల్లం. దీన్ని నేను గట్టి బెల్లం అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ బెల్లాన్ని కట్ చేయాలి అంటే చాలా కష్టతరమైనటువంటి పని. చేతులనేవి బాగా నొప్పి పడతాయి. మనం కట్ చేయాలన్నా కూడా అదంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. సో, నేను చిన్న చిన్న బెల్లం ముక్కలు తీసుకొని వచ్చి వాటిని మైక్రో ఓవెన్‌లో హీట్ చేసి కట్ చేసుకుంటూ ఉండేదాన్ని. బట్ నాకు ఈ టిప్ అనేది నాకు తెలిసిన తర్వాత నాకు చాలా ఈజీగా అయితే అంటే కేవలం చాలా తక్కువ టైంలో చేతులు నొప్పి పట్టకుండా ఈజీగా కట్ చేసి బాటిల్స్‌లో స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్యాంట్రీలోనే అంటే మనం బయటనే ఆ బాటిల్స్‌లో ఉన్నటువంటి బెల్లాన్నంతా స్టోర్ చేసుకొని మనకి అవసరం వచ్చినప్పుడు మనం బెల్లాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు ఒక బేకింగ్ ట్రే అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బేకింగ్ ట్రే లేదు లేదా పిజ్జా ప్యాన్, నేనైతే పిజ్జా ప్యాన్ తీసుకున్నాను. దానిపైన మనం క్లీనింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి పార్చ్‌మెంట్ పేపర్‌ని వేశాను. తర్వాత ఈ 5 కేజీల బెల్లాన్ని దానిపైన ఉంచి మనం ఓవెన్‌ని ప్రీహీట్ అయితే చేసుకోవాలి. నేను 400 డిగ్రీస్ ఫారెన్‌హీట్ అయితే ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఓవెన్ ప్రీహీట్ అయిపోయిన తర్వాత ఓవెన్‌ని ఆఫ్ చేయాలి. అలా ఓవెన్‌ని ఆఫ్ చేసిన తర్వాత మనం ఈ బెల్లాన్ని తీసుకువెళ్ళి ఓవెన్‌లో పెట్టి మూత అంటే మనం డోర్ క్లోజ్ చేసి దాన్ని ఒక 15-20 నిమిషాల వరకు వదిలేసేయాలి. ఈలోపు బెల్లం లోపల నుంచి మెత్తబడుతుంది. మనకి కటింగ్ అనేది ఈజీగా ఉంటుంది. చల్లారిన తర్వాత బయటకు తీసి మనం కట్ చేసి మనం బాటిల్స్‌లో స్టోర్ చేసుకోవడమే. ఇది చాలా యూజ్‌ఫుల్ టిప్. ఒకవేళ ఓవెన్ లేని వాళ్ళైతే గ్యాస్ స్టవ్ మీద ప్రీహీటెడ్ పాత్ర ఏదైనా పెద్ద బాండీ లాంటిది దలసరిది పెట్టుకొని దాంట్లో స్టాండ్ వేసి స్టాండ్ పైన ప్లేట్ పెట్టి ప్లేట్ పైన ఈ బెల్లాన్ని ఉంచి మీరు ప్రీహీట్ చేసినటువంటి దాని మీద ఇంకొక 15-30 నిమిషాల వరకు హీట్ చేసుకోవాల్సి ఉంటుంది. బెల్లం మెత్తబడిన కాసేపటి తర్వాత గాలికి అది ఆరిపోతుంది. అలాగే కటింగ్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. ఇలా కన్వెన్షనల్ ఓవెన్ ఉంటే మాత్రం చాలా పని అనేది తేలికైపోతుంది. 10 నిమిషాల్లోనే 10 నిమిషాల్లో మీకు నచ్చిన తీరులో ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా తురుముకోవచ్చు. లేదంటే ముక్కల కింద కట్ చేసి వేసుకోవచ్చు. అది మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు కట్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. మీకు మార్కెట్‌లో పౌడర్ బెల్లం కూడా దొరుకుతుంది. అయితే ఈ పౌడర్ బెల్లం అనేది మీరు పాలు పోసి ఏదైనా రెసిపీ చేయాలన్నా లేదా టీ పెట్టుకోవాలనుకున్నప్పుడు అవి విరిగిపోతూ ఉంటాయి. దానికి కారణం అందులో ఉప్పు అనేది యాడ్ చేస్తూ ఉంటారు. సో, ఈ బెల్లం అనేది చాలా మంచి బెల్లం. ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బయటనే మనం స్టోర్ చేసుకోవచ్చు బాటిల్స్‌లో పెట్టుకొని. ఇలా మనం ఒకేసారి తెచ్చుకొని కట్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు మనకి బెల్లం అవసరం అనేది లేకుండా ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ హ్యాక్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది. సో, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఈ కన్వెన్షనల్ ఓవెన్‌లో పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది. 10 నిమిషాల్లో ఈ 5 కేజీల బెల్లాన్ని కట్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. కానీ ఓవెన్‌లో హీట్ చేయడం వల్ల బెల్లం లోపల నుంచి మెత్తబడి మనం కట్ చేసేటప్పుడు అది ముక్కల కింద విరిగి ఈజీగా వచ్చేస్తుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ టిప్ మీకు వర్కౌట్ అయింది లేనిది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. మైక్రోవేవ్‌లో బెల్లం కటింగ్ హ్యాక్ అనేది ఉంటుంది. కానీ ఇంత పెద్ద బెల్లం అయితే కట్ చేయడం చాలా కష్టం. 5 కేజీల బెల్లాన్ని కన్వెన్షనల్ ఓవెన్‌లో మనం ఈజీగా కట్ చేయొచ్చు. ఇలా కట్ చేసి బాటిల్స్‌లో స్టోర్ చేసుకొని ఒక పావు గంట సేపు మనం గాలికి అలా వదిలేస్తే బెల్లంలో ఏదైనా తేమ ఉంటే అదంతా ఆరిపోతుంది. తర్వాత చక్కగా మూత క్లోజ్ చేసి మనం ఎన్ని నెలలంటే అన్ని నెలలు ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. నీరనేది రాకుండా ఉంటుంది. బెల్లం కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. చూసారు కదా! ఈ టిప్ మీ అందరికీ యూజ్ అయిందనుకుంటున్నాను. తప్పకుండా మీరు చైత్రిక ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.